నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఆచంటలో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. పితాని సత్యనారాయణ గారు కూటమి అభ్యర్థిగా, చెరుకువాడ శ్రీ రంగరాధరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పాలకొల్లులో గుడపాల గోపి గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ పాలకొల్లు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ స్థానం. సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. నర్సాపురం నుంచి మధునూరి ప్రసాద్ రాజు గారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీ నుంచి. బొమ్మిడి నాయకర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిపై విజయం సాధించారు. సో ఈయన మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది నర్సాపురానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్నమాట. ఉండి నుంచి కూడా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పివిఎల్ నరసింహరాజు గారు వైసీపీ నుంచి, అలాగే మంతెన రామరాజు గారు తెలుగుదేశం కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. తణుకు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు గారు మంత్రి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అరిమిల్లి రాధాకృష్ణ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఇక్కడ కూటమిలో లోకలొకరు వైసీపీకి అడ్వాంటేజ్గా ఉండొచ్చు అనేది జనరల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఒక అభ్యర్థికి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత టీడీపీ ఈ స్థానాన్ని తీసుకొని టీడీపీ పోటీ చేస్తుంది. అక్కడ కొంత అన్రెస్ట్ ఉంది కూటమిలో. ఇక్కడ వైసీపీకి అది అడ్వాంటేజ్గా ఉండొచ్చు అనేది అంచనా. సో రేస్ సర్వే కూడా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు గెలవచ్చు అని చెప్తుంది. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ గారు మళ్ళీ విజయం సాధించకపోవచ్చు అని. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి, టీడీపీ కూటమి ఇక్కడ విజయం సాధించవచ్చు అని. మొత్తంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంటలో కీన్ కంటెస్ట్ ఉంది, పాలకొల్లులో కీన్ కంటెస్ట్ ఉంది, నర్సాపురంలో వైసీపీ గెలవబోతోంది, భీమవరంలో వైసీపీ గెలవబోతోంది, ఉండిలో కీన్ కంటెస్ట్ ఉంది, తణుకులో వైసీపీ గెలవబోతోంది, తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు.